ఇక బామ్మ హరికృష్ణని ప్రసాదం పంచుతుంది. రా మీ అమ్మ అక్కడికి వెళ్దామని తీసుకుని వెళ్తుంది. ఇంకా అలా లక్ష్మి బామ్మ ఇద్దరు కలిసి ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఆ తర్వాత విహారి పూజ పూర్తయిపోయిందని వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం నాన్న అని పూజారి గారు మీకు ఇచ్చిన ఫైల్ ఇవ్వండి అని పాప ఫైల్ అడిగి విహారికి ఇస్తుంది. ఇంకా విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే పూజారి గారు తాంబూలంలో చీర అవన్నీ పట్టుకొని వచ్చి, అమ్మ ఇవి మీ కోడలికి ఇవ్వండి అని ఇవ్వడంతో యమున ఆ చీరను తీసుకొని సహస్రాకి ఇస్తుంది. ఛీ, ఏంటి ఇంత చీప్ క్వాలిటీ శారీ నేను కట్టుకుంటానా, అసలు ఇలాంటి శారీ ఎందుకు తీసుకున్నారు అత్తయ్య అని సహస్ర అంటూ ఉంటే, ఇంకా పద్మాక్షి కూడా సహస్రాకి వంత పడుతూ, ఇంత నార్మల్ క్వాలిటీ శారీస్ మేము కట్టమని తెలియదా నీకు, ఎవరికి ఇవ్వాలో కూడా నీకు తెలియట్లేదా అని అరుస్తూ ఉంటారు. అయినా బావ వెళ్ళిపోయాడు కదా, నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి, కిట్టి పార్టీకి టైం అవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని సహస్ర అంటూ ఉంటే, పదవే వెళ్దామని పద్మాక్షి కూడా అంటూ ఉంటుంది. ఇంకా పాపను తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, అమ్మ నేను నాన్నమ్మతో వస్తాను అని చెప్పడంతో, సరే నీ ఇష్టం అని పద్మాక్షి సహస్ర ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పాప లక్ష్మి తనకి దెబ్బ తగిలినప్పుడు తన చీరని చించి కట్టుకట్టిన విషయం గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే యమున పండుని పిలిచి, రే పండు ఈ చీర ఎవరికన్నా ముత్తైదులకు ఇచ్చిరారా అని చెప్పడంతో, నాన్నమ్మ ఒక్క నిమిషం ఈ చీర నేను ఒకరికి ఇస్తాను నాకు ఇవ్వు అని తీసుకొని వెళ్ళి పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా ఎవరికమ్మా అని చెప్పడంతో, ఒక్క నిమిషం నానమ్మ నేను ఇప్పుడే వస్తాను అని లక్ష్మి దగ్గరికి నేరుగా వెళ్ళి ఆ చీరను తీసుకొని వెళ్ళి, ఆంటీ మీకు ఒక విషయం చెప్పాలి అని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా చెప్పు అని లక్ష్మి అంటూ ఉంటే, మీరు నవ్వితే చాలా బాగుంటారు ఆంటీ అని చెప్తూ ఉంటుంది. అవునా అమ్మ అని సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఆంటీ పూజారి గారు ఈ చీర ఎవరికైనా ఇవ్వమన్నారు, నేను మీకోసం తీసుకొచ్చాను ఆంటీ అని లక్ష్మికి పాప చెప్తూ ఉంటే, అవునా అమ్మ అని చెప్పడంతో ఇంకా పాప చీర ఇస్తుంది. అలాగే అని తీసుకుంటుంది. అయినా నాకెందుకమ్మా, నాకెందుకు ఇస్తున్నావు ఇలాంటి ఈ చీర అని లక్ష్మి అడగడంతో, మీరు ఆ రోజు నాకు హెల్ప్ చేశారు కదా అంటే మీ చీర కట్ చేసి మరీ నాకు కట్టారు కదా, అందుకే నేను మీకు తీసుకొచ్చి ఇచ్చాను అని పాప చెప్పడంతో లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. ఇదిగో అమ్మ ప్రసాదం తీసుకో అని లక్ష్మి ప్రసాదం ఇవ్వడంతో పాప ప్రసాదం తీసుకొని యమున పండు వాళ్ళ దగ్గరికి వస్తుంది. నాన్నమ్మ అని రావడంతో, ఎక్కడికి వెళ్ళావే అని యమున అడుగుతూ ఉంటుంది. మొన్న నేను పడిపోయినప్పుడు ఆంటీ నాకు తన చీర కట్ చేసి ఇచ్చారు, అందుకే నేను తనకిద్దామని తీసుకువెళ్ళాను నాని అని చెప్పడంతో, అవునా మంచి పని చేసావులే అని యమున అంటూ ఉంటుంది. ఇంకా ప్రసాదం తీసుకున్నానమ్మా అని పండుకి యమునకి ఇద్దరికి ప్రసాదం పెడుతుంది. ఆ ప్రసాదం తిన్న వెంటనే వాళ్ళకి లక్ష్మి గుర్తొస్తుంది. అమ్మ ఈ ప్రసాదం ఎవరిచ్చారు అని పాపని అడుగుతూ ఉంటారు. మరోవైపు విహారీ వెళ్ళడం గమనించిన హరికృష్ణ, అమ్మ నాకు ఒక దాంట్లో ప్రసాదం పెట్టివు, నేను సూపర్ మ్యాన్కి ఇస్తాను అని చెప్తూ ఉంటే, సూపర్ మ్యాన్ ఎవర్రా అని లక్ష్మి అడుగుతుంది. నువ్వు పెట్టివమ్మా తొందరగా అని బాబు అడగడంతో లక్ష్మి ఒక చిన్న దాంట్లో ప్రసాదం పెట్టిస్తుంది. ఇంకా అలా ప్రసాదం పట్టుకొని విహారీ దగ్గరికి హరికృష్ణ వెళ్తాడు. విహారీ అప్పుడే కారు ఎక్కబోతూ ఉంటే, సూపర్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటే, ఏంట్రా సూపర్ మ్యాన్ అని పిలుస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటే, నువ్వు నాకు ఎప్పటికీ సూపర్ మ్యాన్వే, ఇదిగో ప్రసాదం తీసుకో అని ఇస్తూ ఉంటే, ప్రసాదమా నాకు వద్దురా, నాకు ఇంట్రెస్ట్ లేదు అని విహారీ వద్దంటున్నా బలవంతంగా, ఒక్కసారి తినండి మా అమ్మ చాలా బాగా చేస్తుంది, మీరే మళ్ళీ తింటా కావాలంటారు, చాలా బాగుందని మీరే చెప్తారు అని హరికృష్ణ చెప్పి చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా విహారీ ఫస్ట్ తినననుకొని కాసేపటికి మళ్ళీ ఆలోచించుకొని నోట్లో పెట్టుకుంటాడు. ఇంకొక్కసారిగా లక్ష్మి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంకా అలా బాబు వైపు చూస్తూ ఉంటే హరికృష్ణ అక్కడే ఆగి వెనక్కి తిరిగి విహారిని చూసి నవ్వుకుంటూ, నేను చెప్పాను సూపర్ మ్యాన్ నీకు నచ్చుతుందని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు బామ్మ లక్ష్మితో, అమ్మ ప్రసాదాలంతా పంచడం అయిపోయింది కదా, ఆ పదమ్మ వెళ్దామని చెప్తూ ఉంటే, మీరు వెళ్ళండి బామ్మగారు, నేను ఇవన్నీ సర్దుకొని వస్తాను, ముందు హరికృష్ణ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి అని లక్ష్మి చెప్పడంతో ఇంకా బామ్మ హరికృష్ణ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు రానమ్మా నేను తీసుకొని వెళ్తాను అని పాప యమునని పండుని తీసుకొని లక్ష్మి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే వడ్డీ శకుంతల మనుషులు ఇద్దరు వచ్చి లక్ష్మిని నోరు గట్టిగా మూసేసి లాక్కొని వెళ్ళిపోతారు. అప్పుడే అలా వెళ్ళగానే యమున వాళ్ళు అక్కడికి వచ్చి చూస్తారు. ఇక్కడే నానమ్మ, ఇక్కడే ఉంది ఇప్పటిదాకా ఆంటీ అని పాప చెప్పడంతో, అవునా సరేలే అమ్మ మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాంలే అని యమున వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా తీసుకొని వెళ్ళిన వాళ్ళు వడ్డీ శకుంతల ఇంటికి లక్ష్మిని తీసుకుని వెళ్తారు. రే ఎవర్రా మీరు, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకప్పుడే వడ్డీల శకుంతల అక్కడికి వచ్చి లక్ష్మి ముందు నించోవడంతో, ఓ ఇదంతా మీ పనా అని, అయినా ఎందుకు ఇదంతా చేయడం, నన్నే పిలిపి ఒక మాట చెప్పుంటే
అని లక్ష్మి ఆవిడతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే మా వ్యాపారానికి అడ్డొస్తున్నావు? మమ్మల్ని తొక్కేసి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావే? నీ వ్యాపారాన్ని పైకి తీసుకొచ్చుకోవడానికి మాకెందుకు అడ్డొస్తున్నావు అని లక్ష్మిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి, మీరు లాజిక్ మిస్ అవుతున్నారు. ఎందుకు నావి కొంటున్నారంటే నా వంటలు మాత్రమే శుచిగా ఉంటాయని మీరే అంటున్నారా? మీ వంటలు శుచిగా ఉండవా, రుచిగా ఉండవా? మీరు మంచిగా చేయండి అంతే తప్ప నన్నెందుకు వ్యాపారం చేసుకోవద్దని అడ్డు చెప్తున్నారు. ఎవరైనా కూడా తన వ్యాపారం బాగుపడాలని అనుకుంటారు కదా. నేను కూడా అంతే చేశాను. కానీ ఒకరు చెడిపోవాలని నేను ఎప్పుడు కోరుకోను. ఈరోజు నా వంటలు బాగున్నాయని నావే ఎక్కువగా కొంటున్నారు. అదే రేపు మీరు మంచిగా చేయండి, మీవే కొంటారు. ఇంతే కదా. దీనికి ఇంత చిన్నదానికి ఎందుకు మీరు ఇంత ఇది చేస్తున్నారు? అయినా నాలాంటి చిన్న చిన్న వ్యాపారాల మీద మీకెందుకు ఇంత పగ? మీరు ఎంత పెద్దవారు అని లక్ష్మి చెప్తూ ఉంటే ఆవిడ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండి ఉంటుంది. అయినా ఇంకోసారి నాతో ఏదైనా మాట్లాడాలనంటే నాకు ఒక కబురు పెట్టండి, నేనే వచ్చేస్తాను. ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి అని లక్ష్మి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రౌడీలు శకుంతల దగ్గరికి వచ్చి, ఏంటక్క అలా వదిలేసావు అని అంటూ ఉంటే, అది చెప్పిన దాంట్లో కూడా నిజమే ఉంది కదరా, మనమే ఇంకొంచెం కాస్త మంచిగా చేద్దాంలే అని శకుంతల అంటూ ఉంటుంది. ఇంకా విహారీ అలా ఇంటికి వెళ్తూ ఉంటాడు. అందరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు. విహారీ కార్ దిగగానే విహారీకి ఒక ఫోటో వస్తుంది. అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. సార్, మమ్మల్ని కంపెనీలో డబ్బులు ఇచ్చి కొందామని చూసిన వ్యక్తి ఫోటో మీకు పంపించాను సార్ అని అతను చెప్పడంతో ఇంకా విహారీ ఫోన్లో ఫోటో చూస్తూ ఉంటాడు. అది సుభాష్ ఫోటో అయి ఉంటుంది. అప్పుడే విహారీ అటుగా చూడడంతో అంబిక సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది లాన్లో కూర్చొని. ఇంకా విహారీ చాలా కోపంగా సీరియస్గా వెళ్ళి విహారీని కొడుతూ ఉంటాడు. రే విహారీ, ఏం జరిగిందిరా, ఏంట్రా అని అంటూ ఉంటే, వర్కర్లకి డబ్బులు ఇచ్చి మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళేలా చూడమని చెప్పాడంట. అసలు వీడు ఎన్ని తప్పులు చేసినా పాపం అని మళ్ళీ మన కంపెనీలో జాయిన్ చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ కొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. అసలు ఏం జరిగిందిరా, ఏంట్రా అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగు విహారీ అని అంబిక గట్టిగా అరవడంతో విహారీ ఆగిపోతాడు. సుభాష్కి అలా చేయమని చెప్పింది నేనే అని అనడంతో, ఏంటి అంబిక నువ్వెందుకు అలా చేసావు అని అందరూ అంటూ ఉంటారు. ఇంకా మన కంపెనీలో వాళ్ళు ఎంత లాయల్గా ఉన్నారో తెలుసుకుందామని నేనే డబ్బులు ఇచ్చి అలా చేయమని చెప్పాను అంతే, నీకు చెప్పేదాకా ఎవరు వినరా అని అంబిక అరుస్తూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి, రే విహారీ నువ్వు లోపలికి వెళ్ళు అని విహారీని పంపించేస్తుంది. ఇంకా అందరూ అలా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అంబిక సుభాష్తో మాట్లాడుతూ ఉంటారు. సుభాష్, ఇలాంటి పిచ్చి పనులు చేసే ముందు నన్ను ఒకసారి అడగమని చెప్పాను కదా. వాళ్ళు ఎప్పటి నుండో మా అన్నయ్య ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఇలా డబ్బులకి లొంగుతారని నువ్వెలా అనుకున్నావు అని తిడుతూ ఉంటుంది.